హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 3 కప్పులు బాస్మతి రైస్, 3 స్పూన్లు నెయ్యి, 1 ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నది, 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ సాజీరా, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క, 8 లవంగాలు, 5 యాలకులు, కొద్దిగా బిర్యానీ ఆకు. ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే జీడిపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ బిర్యానీలో మనం వేరే కారం ఏమి వేయమండి, పచ్చిమిరపకాయలు అనేది మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ అండి. అదే నార్మల్ రైస్ తీసుకున్నట్టయితే 1 కప్కి 2 కప్పులు వాటర్ అండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. అంతేనండి, ఎంతో పొడి పొడిగా ఉండే టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడు ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.